సుభాష్ వైట్ బోర్డ్ మీకు ఆనందాన్నివ్వదు. కానీ ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని ఇస్తుంది. సులభమైన పద్ధతుల్లో మీ ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పెంపొందించడమే మా లక్ష్యం. ఈరోజు మన వైట్ బోర్డ్ కాన్సెప్ట్ ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ యూట్యూబ్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు పార్ట్ 2ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది సిబిఎస్ఈ 10th క్లాస్ ఇంగ్లీష్లో కల లెసన్. ఇది తెలుగులో వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది. It is from these comrades in the struggle that I learned the meaning of courage. It is from these comrades అంటే ఈ కామ్రేడ్స్ నుండే ఎక్కడ స్ట్రగుల్ అంటే పోరాటంలో దట్ ఐ లెర్న్డ్ నేను నేర్చుకున్నాను. ఏంటి ద మీనింగ్ ఆఫ్ కరేజ్ అంటే ధైర్యం అనే దానికి అర్థాన్ని నేను నేర్చుకున్నాను. టైమ్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ కూడా ఐ హావ్ సీన్ మెన్ అండ్ ఉమెన్ నేను మగవాళ్ళను ఆడవాళ్ళను చూశాను. రిస్క్ చేసే వాళ్ళని అండ్ గివ్ దైర్ లైవ్స్ ఫర్ అన్ ఐడియా అంటే ఒక సిద్ధాంతం కోసం రిస్క్ చేయడం మరియు వాళ్ళ జీవితాలను అర్పించే ఆడవాళ్ళు మగవాళ్ళని నేను చూశాను స్ట్రగుల్లో. ఐ హావ్ సీన్ మెన్ నేను మనుషుల్ని చూశాను స్టాండ్ అప్ టు అటాక్స్ వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు. దేనికి అటాక్స్ అంటే ఎటువంటి అటాక్ అయినా అంటే టార్చర్ ఎంత గొప్ప టార్చర్ కైనా సరే వాళ్ళు ఎదురొడ్డి నిలబడిన వాళ్ళు చూశాను. వితౌట్ బ్రేకింగ్ అంటే వాళ్ళు వెనుదిరగకుండానే వాళ్ళు అటాక్స్ కి టార్చర్స్ కి నిలబడ్డ వాళ్ళని చూశాను. షోయింగ్ ఏ స్ట్రెంగ్త్ అండ్ షోయింగ్ ఏ స్ట్రెంగ్త్ అంటే బలాన్ని చూపించారు వాళ్ళు. మరియు రెసిలియన్స్ అంటే ఏంటంటే రికవర్ క్విక్లీ అంటే ఒక అటాక్ జరిగినప్పుడు ఆ అటాక్ లోంచి మళ్ళీ తిరిగి వెంటనే రికవర్ అయ్యి మళ్ళీ ఎదురెళ్ళే తనాన్ని చూశాను. దట్ డిఫైస్ ది ఇమాజినేషన్ అంటే ఊహ కందదు. ఇమాజినేషన్ అంటే ఊహ కందనంతగా అంత గొప్ప శక్తులు వాళ్ళు చూపించారు. నేను నేర్చుకున్నాను దట్ కరేజ్ వాస్ నాట్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ అంటే ఆ ధైర్యం వాస్ నాట్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ అంటే ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. బట్ ఈ ట్రయంఫ్ ఓవర్ ఇట్ అంటే ఆ భయం మీద విజయం సాధించడం. ద బ్రేవ్ మ్యాన్ ఈజ్ నాట్ హూ డజంట్ ఫీల్ అఫ్రైడ్ అంటే ధైర్యవంతుడంటే అఫ్రైడ్ అంటే భయాన్ని అవనివాడు కాదు. బట్ హీ హూ కన్క్వాడ్స్ దట్ ఫియర్ ఎవరైతే ఆ భయాన్ని జయిస్తాడో వాడే నిజమైనటువంటి ధైర్యవంతుడు. నో వన్ ఈస్ బోర్న్ హేటింగ్ అనదర్ పర్సన్ బికాస్ ఆఫ్ దైర్ కలర్ ఆఫ్ ది స్కిన్ ఆర్ హిస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ హిస్ రిలీజియన్ అంటే ఎవరు కూడా పుట్టరు అంటే ద్వేషిస్తూ పుట్టరు మనుషుల్ని. అంటే పక్కవాడిని ద్వేషిస్తూ ఎవ్వడూ పుట్టడనమాట. దీని ద్వారా వాడి తాలూకా శరీరపు రంగును బట్టో, వారికుండే ఆర్థిక పరపతిని బట్టో, అండ్ హిస్ రిలీజియన్ వాడి మతాన్ని బట్టో ద్వేషిస్తూ ఎవరు పుట్టరు. పీపుల్ మస్ట్ లెర్న్ టు హేట్ వాళ్ళు నేర్చుకుంటారిక్కడ. అంటే హేటింగ్ అనేది కేవలం నేర్చుకుంటే వచ్చింది గానీ, సహజ సిద్ధంగా వచ్చింది కాదు అన్నమాట. పీపుల్ మస్ట్ లెర్న్ టు హేట్. అండ్ ఇఫ్ దే కెన్ లెర్న్ టు హేట్ వాళ్ళొకప్పుడు నేర్చుకొనబడగలిగితే ఏంటి హేట్ చేయడం అంటే ద్వేషించడం నేర్చుకోబడగలిగితే దే కెన్ బి టాట్ టు లవ్ వాళ్ళకి ప్రేమ బోధించబడాలన్నమాట. నార్మల్‌గా ఫర్ లవ్ అంటే ప్రేమ విషయానికొస్తే కమ్స్ మోర్ న్యాచురల్లీ టు ద హ్యూమన్ హార్ట్. మానవ హృదయంలో సహజ సిద్ధంగా పుట్టేస్తది ప్రేమ. దీన్ని పెద్దగా నేర్చుకోక్కర్లేదు. దాన్ ఇట్స్ ఆపోజిట్. అంటే ద్వేషించడం అయితే నేర్చుకోవాలి గానీ, ప్రేమ మానవ హృదయానికి సహజ సిద్ధమైనది. అది దానంతట అదే పుట్టేస్తదని చెప్తున్నాడనమాట. ఈవెన్ ఇన్ ద గ్రిమెస్ట్ టైమ్స్ ఇన్ ప్రిజన్ అంటే జైల్‌లో మేము చాలా బాధలలో, కష్టాలలో ఉన్నప్పుడు వెన్ మై కామ్రేడ్స్ నా తాలూకా కామ్రేడ్స్ అండ్ నేను కూడా వర్ పుష్డ్ టు అవర్ లిమిట్స్ అంటే మేము శిక్షలో భరించలేని చివరి స్థాయిలో మమ్మల్ని వాళ్ళు ఉంచినప్పుడు కూడా ఐ వుడ్ సీ ఏ గ్లిమ్మర్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ వన్ ఆఫ్ ది గాడ్స్ అక్కడ కూడా నేను ఒక మానవత్వం అనే మెరుపు చూసేవాడిని. ఎవరిలో? అక్కడుండే గాడ్స్‌లోననమాట. ఎవరో ఒకరిలో ఒక మానవత్వం అక్కడ కనబడేదనమాట. పెర్హాప్స్ జస్ట్ ఫర్ ఎ సెకండ్ అది కొద్ది కాలమే. ఒక్క క్షణం మాత్రమే ఆ మానవత్వపు మెరుపుండేది. బట్ ఇట్ వాస్ ఇనఫ్. కానీ అది మాకు సరిపోయేది టు రీఅష్యూర్ అంటే తిరిగి భరోసా పొంది మళ్ళీ మా సిద్ధాంతం కోసం మేము పనిచేయడానికి, మా సిద్ధాంతం కోసం మేము
అక్కడ ఉండడానికి కూడా మాకు సరిపోయేదనమాట. మ్యాన్స్ గుడ్‌నెస్ అంటే మనిషి తాలూకా మంచితనం అనేది ఈజ్ ఎ ఫ్లేమ్. అది ఒక జ్వాల లాంటిది. దట్ కెన్ బి హిడెన్. అది లోపల దాక్కునుంటది. బట్ నెవర్ ఎక్స్‌టింగ్విష్డ్. కానీ ఎప్పటికీ ఆ జ్వాల ఆరిపోదు. మ్యాన్ హాస్ ట్విన్ ఆబ్లిగేషన్స్. ప్రతి మనిషికి కూడా 2 బాధ్యతలుంటాయి. ఆబ్లిగేషన్స్ టు హిస్ ఫ్యామిలీ అంటే తన కుటుంబం పట్ల తనకుండాల్సినటువంటి బాధ్యత. అంటే ఎలా అంటే టు హిస్ పేరెంట్స్ తన తాలూకా తల్లిదండ్రులు, టు హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్ తన భార్య, పిల్లలుతో ఉండే ఆబ్లిగేషన్ ఒకటి. అండ్ హీ హాస్ అన్ ఆబ్లిగేషన్ టు హిస్ పీపుల్. తన ప్రజల పట్ల కూడా తనకి బాధ్యతుంటాది. అంటే తన కమ్యూనిటీ, హిస్ కమ్యూనిటీ అంటే తన సమాజం, హిస్ కంట్రీ తన దేశం పట్ల కూడా బాధ్యతుంటుందనమాట. ఇన్ ఏ సివిల్ అండ్ హ్యూమాన్ ఇన్ ఏ సివిల్ అండ్ హ్యూమాన్ సొసైటీ ఒక పౌర మానవత్వ సమాజంలో ఈచ్ మ్యాన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ దీస్ ఆబ్లిగేషన్స్. ప్రతి ఒక్కడు కూడా ఈ 2 ఆబ్లిగేషన్స్ అంటే ఈ ట్విన్ ఆబ్లిగేషన్స్ ని ఫుల్ఫిల్ చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉంటాడు. అకార్డింగ్ టు హిస్ ఇన్క్లైనేషన్స్ తన ప్రవర్తన అండ్ ఎబిలిటీస్ తన సామర్థ్యాలకు అనుగుణంగా ఈ 2 ఏవి ట్విన్ ఆబ్లిగేషన్స్ అయినటువంటి ఆబ్లిగేషన్స్ టువర్డ్స్ ఫ్యామిలీ అండ్ ఆబ్లిగేషన్ టువర్డ్స్ సొసైటీ 2 కూడా ఫుల్‌ఫిల్ చేయగలిగి ఉంటాడు. బట్ కానీ ఇన్ ఏ కంట్రీ లైక్ సౌత్ ఆఫ్రికా లాంటి దేశంలో ఇట్ వాస్ ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. అలా చేయడం అనేది సాధ్యం కాదు. ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ మై బర్త్ అంటే నాలాగా పుట్టినవాడు, నా రంగులో పుట్టిన వాడికి ఈ ఆబ్లిగేషన్స్ ఫుల్‌ఫిల్ చేయడం అనేది సాధ్యం కాదు. అంటే బోత్ ఆఫ్ దీస్ ఆబ్లిగేషన్స్ ఈ 2 ఆబ్లిగేషన్స్‌ని అంటే సొసైటీ పరంగా, ఫ్యామిలీ పరంగా తన ఆబ్లిగేషన్స్ నిర్వర్తించడం సాధ్యం కాదు. ఇన్ సౌత్ ఆఫ్రికాలో ఎ మ్యాన్ ఆఫ్ కలర్ అంటే ఎవరైతే నాలా పుట్టారో వాళ్ళు హూ అటెంప్టెడ్ టు లివ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒక మానవుడిగా బ్రతుకుదామని ఎవరైతే అటెంప్ట్ చేస్తారో, మొదలుపెడతారో వాస్ పనిష్డ్. అలాంటి వాడు శిక్షించబడతాడు. అండ్ ఐసోలేటెడ్ అంటే సమాజానికి దూరం చేయబడతాడనమాట. ఇన్ సౌత్ ఆఫ్రికాలో ఎ మ్యాన్ హూ ట్రైడ్ టు ఫుల్‌ఫిల్ హిస్ డ్యూటీ టు హిస్ పీపుల్ అంటే తన ప్రజల పట్ల ఉండే తన బాధ్యతను నెరవేర్తిద్దామని ఎవరైతే ప్రయత్నిస్తాడో వాస్ ఇనివిటబుల్లీ రిప్డ్. అలాంటి వాడు ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ తన ఫ్యామిలీ నుండి దూరం చేయబడతాడు. అండ్ హిస్ హోమ్ తన ఇంటి నుండి కూడా దూరం చేయబడతాడు. అండ్ వాస్ ఫోర్స్డ్ టు లివ్ అంటే బతికేటట్టుగా చేయబడతాడు. ఎలాగా ఎ లైఫ్ ఒక జీవితం. ఎలాంటి జీవితం? అపార్ట్ అంటే సమాజానికి దూరంగా ఉన్న జీవితం. ఎ ట్విలైట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సీక్రసీ అండ్ రెబెలియన్ అంటే ఏంటంటే ఒక రహస్యం మరియు తిరుగుబాటుతో కూడిన ఒక కళావిహీనమైనటువంటి జీవితాన్ని గడిపేటట్టుగా ఫోర్స్ చేయబడతాడు. ఐ డిడ్ నాట్ ఇన్ ద బిగినింగ్ చూజ్ టు ప్లేస్ మై పీపుల్ అబౌవ్ మై ఫ్యామిలీ. మొట్టమొదటైతే నేను నా ఫ్యామిలీ కంటే ముందు స్థానంలో నా పీపుల్స్ ఆబ్లిగేషన్‌ని ముందు పెట్టుకోలేకపోయాను. ముందు నా ఫ్యామిలీ ఆబ్లిగేషన్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చాను. బట్ ఇన్ అటెంప్టింగ్ టు సర్వ్ మై పీపుల్ కానీ నేనెప్పుడైతే నా ప్రజలకి సేవ చేద్దామని నేను అటెంప్ట్ చేశానో అంటే మొదలుపెట్టానో ఐ ఫౌండ్ దట్ ఐ వాస్ ప్రివెంటెడ్. నేను ప్రివెంట్ చేయబడ్డానని తెలుసుకున్నాను. ఏంటా ప్రివెన్షను? ఫ్రమ్ ఫుల్‌ఫిల్లింగ్ మై ఆబ్లిగేషన్స్. నా ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఫుల్‌ఫిల్ చేయడంలో నేను అడ్డగించబడ్డాను. ఎలాగా? యాస్ ఎ సన్ ఒక కొడుకుగా, ఎ బ్రదర్ ఒక అన్నదమ్ముడుగా, ఎ ఫాదర్ ఒక తండ్రిగా అండ్ ఎ హస్బెండ్ ఒక భర్తగా నేను నా ఫ్యామిలీ పట్ల ఉన్న ఆబ్లిగేషన్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడం విషయంలో నేను అడ్డగించబడుతున్నాను అని చెప్పి నేను తెలుసుకున్నాను. ఐ వాస్ నాట్ బోర్న్ విత్ ఎ హంగర్ టు బి ఫ్రీ. అంటే స్వేచ్ఛ అనే ఆకలితో నేనేం పుట్టలేదు. అంటే స్వేచ్ఛ పొందాలనేటటు ఒక టార్గెట్‌తో నేనేం పుట్టలేదనమాట. ఎందుకంటే నా బాల్యంలో ఐ వాస్ బోర్న్ ఫ్రీ. నేను చాలా స్వేచ్ఛగానే పుట్టాను. ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ వే దట్ ఐ కుడ్ నో. నాకు తెలిసిన ప్రతి విషయంలోనూ కూడా నేను స్వేచ్ఛని అనుభవించాను. ఇప్పుడు ఈరోజు స్వేచ్ఛ కోసం పాటుపడ్డాను. కానీ నేను పుట్టినప్పుడేమి నా స్వేచ్ఛ నాకు దూరం అవ్వలేదు అని చెప్తున్నాడనమాట. ఫ్రీ టు రన్ ఇన్ ద ఫీల్డ్స్ నియర్ మై మదర్స్ హట్. మా తల్లిగారి హట్‌కి అంటే గుడిసెకి దగ్గరలో ఉండే ఫీల్డ్స్‌లో నేను చాలా స్వేచ్ఛగా పరిగెట్టాను.
free to swim in the cleared streams that ran through my village. నా గ్రామం గుండా ప్రవహిస్తున్నటువంటి సెలయేర్లలో, స్వచ్ఛమైన సెలయేర్లలో నేను చాలా ఫ్రీగా స్విమ్ చేశాను. చాలా స్వేచ్ఛగా నేను ఈదాను ఆ రోజుల్లో. ఫ్రీ టు రోస్ట్ మెయిలీస్ అండర్ ద స్టార్స్. ఫ్రీ టు రోస్ట్ మీలీస్. మీలీస్ అంటే మొక్కజొన్నలనమాట. మొక్కజొన్నలని చక్కగా ఫ్రీగా స్వేచ్ఛగా నేను రోస్ట్ అంటే వేపుకొని, అంటే అండర్ ది స్టార్స్ అంటే రాత్రిపూట నేను వేపుకొని స్వేచ్ఛగా తిన్నాను. అండ్ రైడ్ ద బ్రాడ్ బ్యాక్స్ ఆఫ్ స్లో మూవింగ్ బుల్స్. నెమ్మదిగా కదిలేటటువంటి ఎద్దుల తాలూకా బ్రాడ్ వెడల్పైనటువంటి వెనక భాగంలో కూర్చొని నేను ఫ్రీగా రైడ్ చేశాను. ఇవన్నీ ఎంతవరకు? యాజ్ లాంగ్ యాజ్ వరకు ఐ ఒబెయిడ్ మై ఫాదర్. నేను మా నాన్నగారిని మా నాన్నగారి సిద్ధాంతాలను ఒబే చేసినంత వరకు, అండ్ అబైడ్ బై ది కస్టమ్స్ ఆఫ్ మై ట్రైబ్. నా జాతి తాలూకా ఆచారాలకు నేను కట్టుబడి ఉన్నంత వరకు ఇలాగే బాగా జరిగింది. ఐ వాస్ నాట్ ట్రబుల్డ్. నేను ట్రబుల్ చేయబడలేదు బై ది లాస్ ఆఫ్ మ్యాన్. అంటే మనుషుల తాలూకా సిద్ధాంతాలు, సూత్రాల చేత నేను బాధించబడలేదు. ఆర్ గాడ్, దేవుడి తాలూకా సూత్రాలు, సిద్ధాంతాల చేత కూడా నేను బాధించబడలేదు. I slowly saw that not only was I not free, but my brothers and sisters were not free. ఇప్పుడే నేను నెమ్మదిగా చూడగలిగాను. ఏంటి చూడగలిగాను? దట్ నేను ఒక్కడినే ఫ్రీగా లేకపోలేదు. బట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా బ్రదర్స్, సిస్టర్స్ అందరూ కూడా ఫ్రీడమ్ లేకుండానే ఉన్నారు. ఐ సా దట్ ఇట్ వాస్ నాట్ జస్ట్ మై ఫ్రీడమ్. ఇది నా ఒక్కడి ఫ్రీడమ్ కాదు. దట్ వాస్ కర్టైల్డ్. నా ఒక్కడి ఫ్రీడమే తగ్గించి వేయబడలేదు. బట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎవ్రీవన్ హూ లుక్డ్ లైక్ ఐ డిడ్. ఎవరెవరైతే నాలా కనబడుతున్నారో వాళ్ళందరి ఫ్రీడమ్ కూడా తగ్గించి వేయబడింది. ఇది నా ఒక్కడి ఫ్రీడమ్ తగ్గించడం కాదు అని నెమ్మదిగా తెలుసుకోగలిగాను. దట్స్ వెన్ ఐ జాయిన్డ్ ది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. ఇప్పుడే నేను ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యాను. అండ్ దట్స్ వెన్ ది హంగర్, అప్పుడే నా ఆకలి ఫర్ మై ఓన్ ఫ్రీడమ్, నా ఫ్రీడమ్ కోసం నాకున్న ఆకలి మారిపోయింది. ఎలా మారిపోయింది? ది గ్రేటర్ హంగర్ ఫర్ ద ఫ్రీడమ్. అది గొప్ప ఆకలిగా మారింది. అంటే నాకు ఎలాగైనా ఫ్రీడమ్, మొత్తం మా జాతికే ఫ్రీడమ్ కావాలి అనే, అందరికీ సంబంధించినటువంటి ఫ్రీడమ్ కావాలి అనేటటువంటి వైపుగా అది మారిపోయింది. ఇట్ వాస్ దిస్ డిజైర్ ఫర్ ద ఫ్రీడమ్. అంటే స్వేచ్ఛ మీద నాకున్న ఈ కోరికే, ఏంటి ఆ కోరిక? ఆఫ్ మై పీపుల్, నా ప్రజలు టు లివ్ దైర్ లైవ్స్, వాళ్ళ జీవితాలని గడపాలి. ఎలాగా? విత్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే హుందాతనంతోనూ మరియు ఆత్మగౌరవంతోనూ వాళ్ళు ఫ్రీగా, అంటే ఫ్రీడమ్‌తో బతకాలి అనేటువంటి ఆ కోరిక ఉంది కదా! దట్ యానిమేటెడ్ మై లైఫ్. అది నా జీవితాన్ని కదిలించి వేసిందనమాట. దట్ ట్రాన్స్‌ఫార్మ్డ్. అది ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మార్పు. నన్ను చేంజ్ చేసేసింది నా జీవితాన్ని. ఎలా అంటే ఇంటూ ఎ ఫ్రైటెన్డ్ యంగ్ మ్యాన్. అంటే భయపడుతూ ఉన్నటువంటి ఒక యువకుడి స్థానం నుంచి ఇంటూ ఎ బోల్డ్ వన్, అంటే ఒక ధైర్యవంతుడిగా నన్ను మార్చేసింది. దట్ డ్రోవ్, అది నడిపించింది నన్ను. ఎక్కడి నుంచి? ఎ లా అబైడింగ్ అటార్నీ. అంటే చట్టాన్ని గౌరవించే ఒక న్యాయవాది స్థానం నుండి టు బికమ్ ఏ క్రిమినల్, ఒక నేరస్తుడి స్థానానికి నన్ను తోసేసిందనమాట. దట్ టర్న్డ్, నన్నది తిప్పేసింది. ఎలా తిప్పేసింది? ఎ ఫ్యామిలీ లవింగ్ హస్బెండ్. కుటుంబాన్ని ప్రేమించే ఒక భర్త స్థానం నుండి ఇంటూ ఎ మ్యాన్ వితౌట్ ఎ హోమ్, ఒక ఇల్లే లేని వాడిగా నన్ను మార్చేసింది. దట్ ఫోర్స్డ్, అది నన్ను ఫోర్స్ చేసింది. ఏంటి? ఏ లైఫ్ లవింగ్ మ్యాన్, అంటే జీవితాన్ని ప్రేమించే ఒక మనిషి స్థానం నుండి టు లివ్ లైక్ ఎ మాంక్, ఒక సన్యాసిగా బతికేటట్టు చేసేసిందనమాట. ఐ యామ్ నో మోర్ వర్చువస్. వర్చువస్ అంటే నేనంత సద్గుణవంతుడినేం కాదు. అండ్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్, ఆత్మత్యాగిని కూడా కాదు. దాన్ ది నెక్స్ట్ మ్యాన్. పక్కవాడి కంటే నేనేమి అంత సద్గుణవంతుడిని కాదు, ఆత్మత్యాగిని కాదు. బట్ కానీ ఏమైందిప్పుడు? ఐ ఫౌండ్ దట్ ఐ కుడ్ నాట్ ఈవెన్ ఎంజాయ్. ఇప్పుడు నేను అస్సలు ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ద పూర్ అండ్ లిమిటెడ్ ఫ్రీడమ్స్. అసలు పూర్తిగా చిన్న చిన్న ఫ్రీడమ్స్‌ని కూడా, లిమిటెడ్‌గా ఉన్న ఫ్రీడమ్స్ కూడా నాకు ఎంజాయ్ చేయడానికి లేదు. ఐ వాస్ అలౌడ్
వెన్ ఐ న్యూ మై పీపుల్ వర్ నాట్ ఫ్రీ. నా ప్రజలందరూ కూడా ఫ్రీగా లేరని నేను అనుకున్న రోజు నాకున్న ఫ్రీడమ్స్ కూడా ఇప్పుడు నాకు లేవనమాట. ఆ విధంగా నేను చైన్స్‌తో బందీ అయిపోయాను. ఫ్రీడమ్ వాస్ ఇండివిజిబుల్. అంటే స్వేచ్ఛ అనేది అంటే దాన్ని సెపరేట్ చేయడానికి అవ్వదు. విడగొట్టడానికి అవ్వదు. ద చైన్స్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ మై పీపుల్, నా ప్రజల్లో ఏ ఒక్కడి మీద ఉన్న సంకెళ్ళైనా కూడా వర్ ది చైన్స్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్, వాళ్ళందరి మీద సంకెళ్ళు ఉన్నట్టే. అలాగే ది చైన్స్ ఆన్ ఆల్ ఆఫ్ మై పీపుల్, నా ప్రజల మీద ఉన్నటువంటి ఈ సంకెళ్ళు వర్ ది చైన్స్ ఆన్ మీ, ఆ సంకెళ్ళు నా మీద కూడా ఉన్నట్టే. అంటే ఫ్రీడమ్ అనేది ఇండివిజిబుల్, అంటే సెపరేట్ చేయలేనిది అనే విషయాన్ని తెలియజేయడానికి ఇలా చెప్పడం జరిగింది. ఐ న్యూ దట్ ది అప్రెసర్ మస్ట్ బి లిబరేటెడ్. నాకు తెలుసు ది అప్రెసర్ అంటే అణగదొక్కినవాడు మస్ట్ బి లిబరేటెడ్, వాడు కూడా విముక్తి చెందాలి. ఎలా అంటే జస్ట్ యాజ్ షూర్లీ యాజ్ ది అప్రెస్డ్. ఇక్కడ ఇద్దరున్నారు. అప్రెసర్, అప్రెస్డ్ అంటే ఏంటి? అణగదొక్కినవాడు, అణగదొక్కబడినవాడు. అణగదొక్కబడిన వాడికి ఎలాగా విముక్తి కావాలి. అలాగే అణగదొక్కిన వాడికి కూడా మస్ట్ బి లిబరేటెడ్ అంటే విముక్తి పొందాలి. ఎ మ్యాన్ హూ టేక్స్ అవే అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్, ఎవరైతే మరొక మనిషి తాలూకా ఫ్రీడమ్‌ని తీసుకెళ్ళిపోతాడో ఈజ్ ఎ ప్రిజనర్ ఆఫ్ హేట్రెడ్. వాడు ఒక బందీ. దేనికి? ద్వేషం. హేట్రెడ్ అంటే ద్వేషం. ద్వేషం అనే ఒక గుణానికి బందీ అన్నమాట వాడు. హి ఈజ్ ఆహ్, లాక్డ్ బిహైండ్ ది బార్స్. వాడు బార్స్ వెనకాతల ఉన్నట్టే. అంటే జైల్‌లో ఉన్నట్టే. ఏంటా బార్స్? బార్స్ ఆఫ్ ప్రిజుడైజ్, అహంకారం అండ్ నారో మైండెడ్‌నెస్ అంటే సంకుచిత స్వభావం. అహంకారం, సంకుచిత స్వభావం అనే లక్షణాల అనే బార్స్‌లో బందీ అయిపోయినట్టనమాట. ఐ యామ్ నాట్ ట్రూలీ ఫ్రీ ఇఫ్ ఐ యామ్ టేకింగ్ అవే సమ్‌వన్ ఎల్స్ ఫ్రీడమ్. నేను మరెవరిదైనా ఫ్రీడమ్‌ని నేను దోచుకున్నట్లయితే నేను కూడా ఫ్రీగా ఉన్నట్లు కాదు. జస్ట్ యాస్ షూర్‌లీ యాస్ ఐ యామ్ నాట్ ఫ్రీ వెన్ మై ఫ్రీడమ్ ఈస్ టేకెన్ అవే ఫ్రమ్ మీ. నేనైతే ఎలాగైతే ఫ్రీగా లేనో, నా ఫ్రీడమ్ దొంగిలించబడిందో, అలాగే అప్రెసర్ కూడా తన తాలూకా ఫ్రీడమ్, అతని తాలూకా అతను కూడా విముక్తి చెందాల్సిన అవసరం ఉందని చెప్తున్నారనమాట. ది అప్రెస్డ్ అండ్ ది అప్రెసర్ అంటే అణగదొక్కినవాడు, అణగదొక్కబడినవాడు ఇద్దరూ కూడా ఒకే రకంగా ఆర్ రాబ్డ్ ఆఫ్ దైర్ హ్యుమానిటీ. అంటే వాళ్ళ తాలూకా మానవత్వం రాబ్డ్ అంటే దోపిడీ జరిగినట్టు, మానవత్వం పోగొట్టుకున్నట్టు అని చెప్పడం జరుగుతుందన్నమాట.